వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ ఏ విధంగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఎన్క్లోజ్ చేయాలో తెలుసుకుందాము. అలాగే మనకి కామన్గా పిఎఫ్ ఆఫీస్ నుంచి ఏవైతే రిజెక్షన్స్ వస్తున్నాయో ఆ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేనైతే ఇప్పుడు ఫామ్ 20, ఫామ్ 10D అలాగే ఫామ్ 5IF సంబంధించిన కామన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఈ పీడిఎఫ్ అనేది మీరు డైరెక్ట్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. లింక్ మీద క్లిక్ చేసుకొని ఈ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో అక్కడైతే టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఫామ్ 20 అప్లై చేయాలనుకుంటే ఈ ఫైనల్ సెటిల్మెంట్ కోసం ఇక్కడైతే టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెన్షన్ ఫామ్ 10D, అలాగే ఎంప్లాయీ ఇన్ సర్వీస్లో చనిపోయినట్లయితే ఇన్సూరెన్స్ కింద మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్సూరెన్స్ దగ్గర టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేమ్ ఆఫ్ ది డిసీజ్డ్ మెంబర్ అని ఉన్నది. ఇక్కడైతే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో టైప్ చేసుకోవాలి. అలాగే ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, స్పౌజ్ నేమ్ కూడా ఫిల్ చేసుకోవాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్ చూడండి, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది మనం ఫిల్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే కింద చూసినట్లయితే యూఏఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. పిఎఫ్ అకౌంట్ నెంబర్ కూడా మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే డేట్ ఆఫ్ లీవింగ్ సర్వీస్, డెత్ అయితే ఎప్పుడైతే జరిగిందో ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే వెదర్ స్కీమ్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్, ఒకవేళ మీకు స్కీమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్ అని టైప్ చేసుకోవాలి, ఒకవేళ లేకపోతే నో అని టైప్ చేసుకోవాలి. ఒకవేళ స్కీమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే స్కీమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ నెంబరు, అలాగే స్కీమ్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ ఆఫీసు, డేట్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, కింద చూసినట్లయితే ఇక్కడ పీరియడ్ ఆఫ్ నాన్ కాంట్రిబ్యూటరీ సర్వీస్ అనేది ఉన్నది. ఇక్కడైతే మనం ఎన్సిపిడిఎస్ స్టేట్మెంట్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్సిపిడిఎస్ అంటే నాన్ కాంట్రిబ్యూషన్ పీరియడ్, అంటే మనం సర్వీస్లో ఉండగా ఎన్ని డేస్ అయితే ఆబ్సెంట్ అయ్యామో ఆ డేస్ అనేవి మనం పిఎఫ్ ఆఫీస్కి అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకి ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళైతే ఇస్తారు. సో ఆ కాపీ అనేది మనం ఎన్క్లోజ్ చేయవలసి ఉంటుంది. చూడండి, కింద చూసినట్లయితే డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ ది మెంబర్ అని ఉంది. ఎప్పుడైతే డెత్ సర్టిఫికేట్లో డెత్ డేట్ అయితే ఉన్నదో ఆ డేట్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. వెదర్ ది మెంబర్ హ్యాడ్ డైడ్ వైల్ ఇన్ సర్వీస్ అని ఉన్నది. సర్వీస్లో ఉంటుండగానే మెంబర్ అయితే చనిపోయినట్లయితే ఎస్ అని ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే నో అని ఎంటర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే కిందనే నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆన్లైన్లోని ఈ నామినేషన్ అయితే కంప్లీట్ చేసినట్లయితే మనం ఇదైతే ఫిల్ చేయని అవసరం లేదు. ఎవరైతే ఇంకా ఆన్లైన్లో ఈ నామినేషన్ అనేది చేయలేదో వాళ్ళైతే ఈ నామినేషన్ అయితే చేసుకోండి. ఈ నామినేషన్ సంబంధించిన వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నది. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో వీడియో అనేది చూసి మీరు ఆన్లైన్లో ఈ నామినేషన్ అయితే చేసుకోవచ్చు. కింద చూసినట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎవరైతే ఈ నామినేషన్ లేదా పైన ఎవరైతే నేమ్స్ అయితే ఫిల్ చేసామో వాళ్ళ డీటెయిల్స్ అనేవి, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం నామినీ అనేది 1 or 2 మెంబర్స్ కంటే ఎక్కువ ఇచ్చినా సరే వాళ్ళ డీటెయిల్స్ అనేవి క్లయింట్ 1 దగ్గర, క్లయింట్ 2, అలాగే క్లయింట్ 3 అనేది ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టల్ అడ్రస్ అయితే ఫిల్ చేసుకోవాలి, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేసుకోవాలి. అలాగే ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో కంపెనీ నుంచి, సో వాళ్ళైతే ఇక్కడ సిగ్నేచర్ చేసి అలాగే స్టాంపు కూడా వేయాలి. చూడండి, ఇక్కడైతే మనం అప్లికేషన్తో పాటు ఏమేమి ఎన్క్లోజ్ చేయాలో లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే జాయింట్ ఫోటోగ్రాఫ్, ఎవరైతే ఎంప్లాయీతో రిలేషన్ ఉన్నారో, నామినీగా ఉన్నారో వాళ్ళ గ్రూప్ ఫోటో అయితే సబ్మిట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అంటే ఎవరైతే 24 years బిలో ఉన్నారో వాళ్ళు కూడా నామినీగా అయితే ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. చిల్డ్రన్స్ ఎవరైతే 24 years అబవ్ ఉన్నారో
వాళ్ళైతే నామినీ కింద తీసుకోవడానికి అవ్వదు. అలాగే మీ దగ్గర స్కీమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే స్కీమ్ సర్టిఫికేట్ అటాచ్ చేసుకోవాలి. ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ లేదా చెక్ బుక్ అయితే మనం సబ్మిట్ చేసుకోవాలి. సో వీటితో పాటు మనం ఇంకొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే మెయిన్గా ఎఫ్ఎంసి సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే డెత్ ఉన్నారో వాళ్ళది, ప్లస్ అలాగే నామినీ కింద ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళవి కూడా ఆధారు, బ్యాంకు, పాన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనకి నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఆ నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో నేనైతే వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. మనకి పిఎఫ్ ఆఫీస్ నుంచి ఇంకా కామన్గా రైజ్ అయ్యే పాయింట్స్ ఏంటంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీ పోర్టల్ నుంచి మనం మెంబర్ ఎప్పుడైతే డెత్ అయ్యారో లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడైతే ఉందో సో ఆ వర్కింగ్ డే అనేది మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ కింద ఎంప్లాయర్ పోర్టల్లోనైతే మార్క్ చేయవలసి ఉంటుంది. ఇవి కాకుండా మనం నామినల్ రోల్స్ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నామినల్ రోల్స్ కూడా దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డెత్ క్లైమ్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.